సార్ మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ గారు, మీరు ఈ కాన్ఫరెన్స్కి ఏ కంపెనీ తరపున వచ్చారు? సో మన వాయిస్ మీడియా తరపున వచ్చాను. మన వాయిస్ మీడియా నుంచి మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి సార్? సో మన వాయిస్ మీడియా అనేది అంటే ఇప్పుడు మేము గ్లోబల్ నెట్వర్క్ స్టార్ట్ చేసాము. సో దీని తరపున సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన సో అలాగే మనకు సొసైటీలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాటిని ప్రజల తరపున సో ప్రభుత్వానికి చేరవేయడము. తర్వాత అలాగే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పాపులర్ అయింది. సో సోషల్ మీడియాలో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మీడియా తరపున మేము పబ్లిష్ చేయడము. సో ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు సహాయంగా ఉండడము. అదేవిధంగా మన వాయిస్ అనేది ఇప్పుడు సో అన్నీ మొత్తం ఇప్పుడు స్టార్టింగ్ మేము ఒక మన వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం అయింది. సో అది చాలా బాగా క్లిక్ అయింది. యార్ల వరప్రసాద్ సార్ గారు దీని హెడ్. సో సార్ తరపున ఇప్పుడు మేము గ్లోబల్ నెట్వర్క్ అనేది ప్లాన్ చేసాము. ఆల్రెడీ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసాము. సో ఆఫీస్ ఓపెనింగ్ కూడా మాధవి మేడం గారు వచ్చారు, చిరంజీవి వాళ్ళ సిస్టరు. సో ఈ విధంగా మన వాయిస్ తరపున మేము ప్రజల తరపున మొత్తము సో ఇప్పుడు ఈ బిజినెస్ ఆప్తా ఈవెంట్ జరుగుతుంది కదా. సో ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా మన వాయిస్ తరపున మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి సో ఇది చాలామందికి యూజ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా ఉన్నాయా సార్ మీ దగ్గర? సోషల్ మీడియా ప్రమోషన్స్ ఉన్నాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రజల తరపున ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను డైరెక్ట్గా ప్రభుత్వానికి ఎలా చేరవేయాలనే విధంగా కూడా మేము కృషి చేస్తున్నామండి. అంటే మన వాయిస్ అనేది డిఫరెంట్ మీడియా నెట్వర్క్ ఇది. సో ఇప్పుడున్న ఛానల్స్కి డిఫరెంట్గా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.